బాబెక్కడ? బాబా ఎస్, నా కొడుకు. అది తీసుకెళ్ళదా చెప్పు, తన్ని తీసుకొస్తాను. తన్నకుండా తెచ్చుకునే రాజమార్గం ఉందిగా. ఎక్కడికి వెళ్ళిపోయారా? వీడంటే అంత ఇష్టమా వేణు? వాళ్ళ నాన్నకి వినపడుతుంది. సంతోషంలో ఉన్నాను కదా, సంవత్సరాలకు వినపడాలా అరిచా. ఎందుకుమా ఏడుస్తావు? నీకు మంచి రోజులు వచ్చాయి. అవును రాణి, బాబు ఒక్క నిమిషం కనబడకపోయినా తల్లడిల్లిపోతున్నాడు. ఇదిగో పిల్లి ఉందా? అదే మీ నాన్న ఉన్నాడా? ఎందుకన్నా మంచిది, పద పద. స్టోరీ బాగుందా? వాడు తన కుటుంబం చనిపోయిన చోట కళ్యాణ మండపం కట్టేశాడు. ఒకవేళ నీ కూతురి మెడలో తాళి కట్టాడనుకో, శుభంతో పూర్తి కాదు, అశుభంతో మొదలవుతుంది. అక్కడ ఓపెనింగ్ జరిగిందంటే నీ కూతురి జీవితం నిద్రమాత్రలతో ముగిసిపోతుంది. నీ జీవితం అగ్గి పుల్లతో భగ్గుమంటుంది. అలా జరగటానికి వీల్లేదు. ఏదైనా ఉపాయం చెప్పు. అయ్యా, బాబు చేత ప్రారంభోత్సవం చేయించండి. అలా పిలిచే అధికారం మీకు రావాలంటే మీరేం చేయాలో చెప్పాను. 9 నెలలు మోస్తే రాణి బాబుకు తెల్లయింది. ఆమె మెడలో 3 ముళ్ళు వేస్తే బాబుకు నువ్వు తండ్రి అవుతావు. ఆలోచించకురా, పెళ్లి చేసుకుంటానని చెప్పు. బిడ్డ ప్రారంభించే కళ్యాణ మంటపంలో ఆ బిడ్డ తల్లిదండ్రులకు పెళ్ళవడం ప్రపంచానికి వింతే అయినా మీ జీవితాలకు అది సుఖాంతం అవుతుంది. దుర్గ చెప్పింది నిజం. వేణు, ఒప్పుకోరా? వేణు, పిలవరా? రాణి రాణి రాణి